సూపర్ స్టార్ కృష్ణ, లేడీ అమితాబ్ విజయశాంతి, గ్లామర్ క్వీన్ రాధా, ఒరుసి శారద, టైగర్ ప్రభాకర్ నటించినటువంటి ముద్దా ఈ సినిమా జూలై 3, 1987లో రిలీజ్ అయి అఖండ విజయం సాధించింది. ఈ సినిమాకి కేఎస్ఆర్ దాస దర్శకత్వం వహించారు. ఈ సినిమా సంచలన విజయం వెనకాల ఎవరున్నారు అంటే ఖచ్చితంగా పరుచూరి బ్రదర్స్ వాళ్ళు చేసినటువంటి కృషి కూడా అంతా ఇంత కాదు. కారణం ఏంటంటే ఈ సినిమాని మనం కన్నడలో కనుక తీసుకుంటే జిమ్మి గల్లు అనేటువంటి ఒక సినిమా. ఇది విష్ణువర్ధన్, శ్రీప్రియ, హేమా చౌదరి అని చెప్పి వాళ్ళు నటించారు. 1982లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఏమాత్రం కూడా కన్నడంలో విజయం సాధించలేకపోయినటువంటి చిత్రం ఇది. ఈ చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడే మన తెలుగులో ప్రొడ్యూసర్ వైవి రావు ఈ చిత్ర నిర్మాణ హక్కుల్ని తెలుగులోకి రైట్స్ తీసుకున్నారు. వైవి రావు అంటే చాలామందికి ఈ తరం వాళ్ళకి తెలిగిపోయి ఉండొచ్చు. ఆయన ఎన్టీ రామారావు ఆయనతో నిప్పు లాంటి మనిషి అనేటువంటి సినిమా తీసి ఆయన కెరీరు ఒక విధంగా మలుపు తిప్పినటువంటి మనిషి. అలాగే నేరం నాది కాదు ఆకలిది అనేటువంటి సినిమా కూడా ఆయన రోటీ సినిమాని రీమేక్ చేసి తెలుగులో తీశారు. అది కూడా అఖండ విజయం సాధించింది. అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణతో టక్కరి దొంగ చక్కని చుక్క అంటే ఒక సినిమాను కూడా ఈయన ప్రొడ్యూస్ చేశారు. అదే కాదు చాలా సినిమాలు తీశారనుకోండి. మీకు గుర్తుకు రావడానికి ఈ సినిమాలు చెప్పాను. ఈయన బేసికల్గా ఏంటంటే పరభాషా చిత్రాలని రీమేక్ రైట్స్ తీసుకొని తెలుగులో కనుక తీస్తే అవి మినిమం గ్యారంటీగా ఆడతాయి, డబ్బులు వస్తాయి అని నమ్మేటువంటి వ్యక్తి. ఆయన చలనచిత్ర జీవితంలో ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టాయి. ఆ విధంగానే ఈ హక్కులు తీసుకున్న తర్వాత ఆ సినిమా విజయవంతం కాకపోవటం, ఆయన దీనికి అనేక మార్పులు చేర్పులు చేసి తెలుగులో కనుక తీస్తే ఎందుకు విజయం సాధించదు అన్న ఒక నమ్మకంతో దానికి అనేక మార్పులు చేర్పులు మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చారు. మార్చిన తర్వాత ఈ కథని తీసుకెళ్ళి అప్పటికి ప్రముఖ హీరోగా చలామణిలో ఉన్నటువంటి చిరంజీవికి చెప్పారు. ఆయన విన్నారు, ఓకే చెప్పలేదు. తర్వాత మరి నందమూరి బాలకృష్ణ దగ్గరికి కథ వెళ్ళింది, ఆయన కూడా విన్నారు, ఒప్పుకోలేదు. ఆ తర్వాత విలక్షణ నటుడు మోహన్ బాబు దగ్గరికి కథ వెళ్ళింది, ఆయన కూడా ఈ సినిమా అంగీకరించలేదు. ఇలా చాలామంది దగ్గరికి వెళ్ళినటువంటి ఈ కథ యాక్సెప్ట్ కాకపోవడంతో వైవి రావు చాలా నిరుత్సాహపడ్డారు. ఎందుకంటే ఆయన ఏ సినిమా తీద్దామని ముందుకెళ్ళినా కూడా అడిగిన వెంటనే కాల్ షీట్లు ఇచ్చేటువంటి హీరోలే తప్ప ఇలా రిజెక్ట్ చేసినటువంటి సందర్భాలు ఎప్పుడూ కానీ ఆయనకి ఎదురు కాలేదు. చివరికి విసిగి వేసారి ఇంకా ఈ సినిమా తీయలేనేమో అన్నటువంటి ఒక బాధ ఏదైనా కావచ్చు. దాంతో బాలాజీ ఆర్ట్ ప్రొడక్షన్స్ వాళ్ళకి ఈ హక్కుల్ని ఆయన ఇచ్చేశారు. వడ్డే బాలాజీ ఈ హక్కుల్ని ఆయన తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఆ రోజుల్లో రీమేక్ చేయాలంటే ముగ్గురు దర్శకుల్ని ఎక్కువగా ఎంచుకునేవాళ్ళు. ఒకటి ఎస్డి లాల్, అప్పటికి ఎస్డి లాల్ మరుగున పడిపోయారు. ఇంకా సెకండ్ కేఎస్ఆర్ దాస్, 3 వెట్రి మధుసూదన్ రావు. వెట్రి మధుసూదన్ రావు అప్పటికే వయసు పైబడుతోంది. కేఎస్ఆర్ దాస్ మాత్రమే హ్యాండిల్ చేయగలరు. పైగా కన్నడ సినిమాని ఆయన బాగా ట్యాకిల్ చేస్తారనే ఒక నమ్మకం కూడా ఉంది. కేఎస్ఆర్ దాస్ దగ్గరికి కథ వెళ్ళినప్పుడు ఆయన ఈ కథ విని మనం కొన్ని మార్పులు ఆల్రెడీ చేసాం, ఇంకొన్ని మార్పులు కనుక చేస్తే ఈ సినిమా మనం చెయ్యొచ్చు అని చెప్పేసి ఈ కథని సూపర్ స్టార్ కృష్ణకు వినిపించడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ ఈ బాధ్యతని పరుచూరి బ్రదర్స్కి అప్పచెప్పారు. ఈ కథంతా గారు విన్నటువంటి పరుచూరి బ్రదర్స్ మొత్తం 3 మెయిన్ లైన్స్ ఈ సినిమా నుంచి తీసుకొని ఈ ముద్దాయి కథని తయారు చేయడం జరిగింది. అందులో మనం కన్నడలో కనుక చూస్తే జైలర్ క్యారెక్టరు ఒక మేల్ పర్సన్ చేస్తారు, కానీ ఈ సినిమాలో జైలర్ పాత్రని ఒక స్త్రీ చూసేట్టుగా మార్చారు. ఆవిడ ఎవరో కాదు, విజయ్ చాముండేశ్వరి అనే పేరుతో మరి ఓరుసి శారదకి ఈ పాత్రను ఇవ్వటం జరిగింది. అదే ఈ సినిమాకి ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతకుముందు సంవత్సరం అంటే 1986లో ఆవిడ ప్రతిధ్వని అనేటువంటి సినిమాలో ఎస్పీ క్యారెక్టర్ వేశారు. మొత్తం ఫుల్ లెంత్లో ఉండేటువంటి ఈ ఎస్పీ క్యారెక్టర్ ఆ సినిమా ఘన విజయానికి కారణమైంది. ఆ పాత్రను దృష్టిలో ఉంచుకొనే ఈ జైలర్ క్యారెక్టర్ను కూడా వాళ్ళు రూపొందించారు.
అదే ఈ సినిమాకి ప్రాణం పోసింది. ఇంకా మరి ప్రతిఘటన 1985లో రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయశాంతికి ఉన్న ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. లేడీ అమితాబ్ అనేటువంటి పేరు సుస్థిర స్థానం సంపాదించుకున్నటువంటి తరుణం అది. ఆవిడ ఇందులో ఒక లాయర్ గెటప్లో లాయర్గా నటించడం జరిగింది. ఆ పాత్ర కూడా ఈ సినిమాని బాగా ఎలివేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో గ్లామర్ క్వీన్ రాధా ఒక గ్లామరే కాకుండా నటన కూడా ప్రాధాన్యత ఉన్నట్టు చిన్న పాత్ర అయినా సరే డాక్టర్ అనేటువంటి ఒక నోబుల్ ప్రొఫెషన్లో అద్భుతంగా నటించడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో హైలైట్ చేసి చెప్పుకోవాల్సింది ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ స్టార్టింగ్ నుంచి చివరి వరకు కనుక చూస్తే ఒక ప్రత్యేకమైన గెటప్, అలాగే ఆయనలో ఉండేటువంటి ఆవేశం, అలాగే డైలాగ్ చెప్పేటువంటి తీరు, ఆయన ఆహార్యం, అలాగే ఆయన జైల్లో ఉండేటువంటి ప్రవర్తించేటువంటి విధానం ఈ సినిమాని ఒక సరికొత్త పందాలోకి తీసుకెళ్ళింది. అభిమానుల్ని పులకరింతలు పెట్టేట్టుగా చేసింది. ఆయన వైవిధ్యతరమైనటువంటి యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి ప్రాణం పోసాయి. అంతవరకు ఒక విధంగా చెప్పుకోవాలంటే ఎప్పుడూ చూడనటువంటి రీతిలో సూపర్ స్టార్ కృష్ణని చూసేటప్పటికీ విజిల్స్, చప్పట్లు, ఈలలు, కేకలు మొత్తం అన్ని థియేటర్స్ కూడా మారుమోగిపోయాయంటే మీరు నమ్మి తీరాలి. అంత గొప్ప నటన ఈ సినిమాలో ఆయన ప్రదర్శించారు. అయితే ఈ సినిమాలో నేను చెప్పినటువంటి ఈ 3 ఏదైతే మెయిన్ ఆయుపట్లు తీసుకున్నారో ఆ సినిమానే ఈ సినిమాకి ప్రాణం పోసిందని మనం చెప్పుకున్నాం కదా. ఒక ముద్దాయి అంటే ఎవరు? నేరస్తుడు కాదు. నేరం ప్రభు కానంత వరకు అతను ముద్దాయే. కానీ కన్నడ ప్రభాకర్ అంటే టైగర్ ప్రభాకర్ పన్నెండు ఒక వలలో చిక్కుకొని చేయని హత్యలో ఇరుక్కొని జైలుకు వెళ్ళి ఆ జైలులో తను చేయనటువంటి శిక్ష అనుభవిస్తూ ఆ బాధ ఆక్రోశంతో ఒక గంభీరంగా ఉండేటువంటి వ్యక్తిని ఒక పందెం కాశీ విజయశాంతి, సర్కిల్ ఇన్స్పెక్టర్ శరత్ బాబుగా ఇందులో ఆయన నటించారు. ఒక ఖైదీని నేను మారుస్తాను అని చెప్పి ఆ పందెంతో వచ్చి అతని జీవిత చరిత్ర తెలుసుకొని అతను ఏ విధంగా గెలిపించింది, అతను నిర్దోషి అని ఎలా నిరూపించిందో ఇదే ఈ సినిమాలో ప్రధానమైనటువంటి టర్నింగ్ పాయింట్. దీని గురించి మరి సూపర్ స్టార్ కృష్ణకు బెయిల్ ఇప్పించడం, ఇందులో నాగేంద్ర అనే పేరుతో ఆయన నటించారు. ఆ బెయిల్ తీసుకొని అతను బయటికి రావటం, 6 నెలలు ఇచ్చేటువంటి బెయిల్లో అతను జైలర్ ఇంట్లోనే ఉండటం, వాళ్ళ అమ్మాయి చిన్నపిల్ల ఆ విధంగా అంకులుగా ఉండటం, ఆ పరివర్తన రావటం, ఆ మార్పులు ఇవన్నీ కూడా సినిమాలో కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తారు. ఆవేశం పడేటువంటి సందర్భం వచ్చినా కూడా అతను నిగ్రహించుకొని తన పరిస్థితులకు అనుగుణంగా మారి జైలర్కి ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకెళ్ళేటువంటి సీన్స్ ఈ సినిమాలో మనల్ని చాలా అద్భుతమైన రీతిలోకి తీసుకెళ్తాయి. అయితే ఇదే క్రమంలో మరి దుష్టశక్తుల పన్నాగంలో ఇరుక్కుని మరొక హత్యలోకి ఇరుక్కుంటాడు. హత్య నేరం అతని మీద పడుతుంది. అంతవరకు ముద్దాయిగా ఉన్నటువంటి అతను మరొకసారి హత్య కేసులో హంతకుడిగా మారుతాడు. అంతది ఛేదించుకొని ఎలా మళ్ళీ బయటకు వస్తాడు, నిర్దోషిగా ఎలా నిరూపించుకుంటాడన్నదే ఈ సినిమా క్లైమాక్స్ వచ్చేప్పుడు కూడా ఇందులో ఎవరు ఊహించినటువంటి మలుపులు ఉంటాయి. ముఖ్యంగా అన్నా చెల్లెలి సెంటిమెంట్ ఉన్నటువంటి ఏ సినిమా కూడా అద్భుతమైన రీతిలో మన ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్ని. ఇందులో కనుక ముచ్చెల అరుణ చెల్లెలుగా నటించింది. చెల్లుగా ఆమె చూపించినటువంటి నటన, అన్నగా చూపించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ ఒక విధంగా అనురాగం ఈ సినిమాని మరొక లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పక తప్పదు. ఈ సినిమాలో దేవాలయాన్నే విడనాడే దైవం, ధర్మాలయాన్నే కడదేరి ధర్మం అటువంటి పాట అయితే నిజంగా హైలైట్గా చెప్పుకోవచ్చు. జేసుదాసు పాడేటువంటి ఈ పాట మనకి తెలియని లోకాలకి తీసుకెళ్తుంది. మిగతా పాటలు రాజ్ సీతారాం పాడినా కూడా ఈ ఒక్క పాటే సినిమాని నిలబెట్టిందని చెప్పక తప్పదు. ముఖ్యంగా అన్ని పాత్రలు కూడా తమ పాత్ర పరిధి మేరకు అద్భుతంగా నటించాయి. ముఖ్యంగా విజయశాంతి నటన తీసుకున్నా, శారద నటన తీసుకున్నా, సూపర్ స్టార్ కృష్ణ నటన తీసుకున్నా, అలాగే ఆ రోజు మెయిన్ విలన్గా నటించినటువంటి కన్నడ ప్రభాకర్ ఇతని విలన్గా చూపించే నటన ఈ సినిమాని
4 పిల్లర్స్గా నిలబెట్టిందని చెప్పాలి. ముఖ్యంగా ఒక సినిమాలో పేపర్ చదవటం కూడా చాలా ముఖ్యం. ఆ రోజు రచయితలు పేపర్ చదివి పేపర్లో ఉండేటువంటి కొన్ని ఐటమ్స్ను కూడా సినిమాలో చూపించేవాళ్ళు. ఇందులో అప్పటి పరిస్థితుల ప్రకారం ఖైదీలకి ఇచ్చేటువంటి భోజనం ఖరీదు రూ. 3.80. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ ఒక ఆర్గ్యుమెంట్ చేస్తాడు. అదేంటంటే భోజనం మనుషులు తినలేనటువంటి పరిస్థితుల్లో ఉంది జైళ్ళలో అని. దానికి జైలర్ వెరిఫికేషన్ చేసి అది నిజమే అని నిర్ధారించుకొని కాంట్రాక్టర్లకు ఇచ్చే వార్నింగ్ కూడా ఈ సినిమాకి ఒక టర్నింగ్ పాయింట్. అంటే ఆ రోజునటువంటి జైలులో పరిస్థితులను కూడా పరుచూరి బ్రదర్స్ అధ్యయనం చేసి చూపించారు అనటానికి ఇదొక మంచి సందేశం అని కూడా మనం అనుకోవచ్చు. అలాగే కొన్ని ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా, ఆనాటి స్థితికి అనుగుణంగా సూపర్ స్టార్ కృష్ణ చెప్పే డైలాగులు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సమాజంలో ఉండే పరిస్థితుల్ని, అలాగే ఆనాడు ఉండేటువంటి స్థితిగతుల్ని ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ సినిమా 26 కేంద్రాల్లో 100 days ఆడింది. అద్భుతమైనటువంటి కలెక్షన్స్ రాబట్టుకుంది. ఈ నిర్మాతకి ఎనలేని లాభాలు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి శరద్ దినోత్సవ వేడుకలు జరిగినప్పుడు పరుచూరి బ్రదర్స్ కూడా ముఖ్య అతిథులుగా అటెండ్ అయ్యారు. అప్పటికి వాళ్ళు అనేక సినిమాలకు పనిచేస్తున్నారు, చాలా బిజీ షెడ్యూల్స్లో ఉన్నారు. అయితే ఈ వేదిక మీద మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ సోదరులు వాళ్ళ పక్కకి పిలిచి ఒక చిన్న మాట చెప్పారు. సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు కొంచెం సెన్సిటివ్గా ఉన్నారు. ఎందుకంటే మీరు ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు అంటే అప్పటికి సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పరుచూరి బ్రదర్స్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలకి వాళ్ళు నోట్స్ రాస్తున్నారు, అంటే ప్రసంగాలు రాస్తున్నారు. కాబట్టి మీరు మాట్లాడకపోతేనే కొంచెం బెస్ట్ ఏమో అన్న తరహాలో మాట్లాడినా కూడా వాళ్ళు ఏం పర్వాలేదండి, మా అభిమానులు వాళ్ళు మేము మాట్లాడతామని చెప్పి వేదిక మీదకి వచ్చి సూపర్ స్టార్ కృష్ణ తమ జీవితంలో ఏ విధంగా హెల్ప్ చేశారు, వాళ్ళు ఏ విధంగా పైకి రావడానికి ఆయన వాళ్ళు కృషి చేశారని చెప్పేటప్పటికీ అభిమానులు ఒకసారి చల్లబడ్డారు. సంతోషంతో ఆనందంతో చప్పట్లు కొట్టారు, కేరింతలు కొట్టారు. ఆ విధంగా సూపర్ స్టార్ కృష్ణ ఓ విధంగా చెప్పాలంటే పరుచూరి బ్రదర్స్ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారని ఆ వేదిక మీదే వాళ్ళ చెప్పిన తీరు ఆ సద్దినోత్సవ వేడుకల్లో ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా మనం భావించవచ్చు. ఇప్పటికీ కూడా పరుచూరి బ్రదర్స్లో ఆ కృతజ్ఞతాభావం కనపడుతుంది. వాళ్ళు తమ రచనల్లో ఎంతో పదునైన డైలాగులు, అద్భుతమైన కథనం సూపర్ స్టార్ కృష్ణ సినిమాలకి రాశారు. అలాంటి వాటిలో కూడా ఈ ముద్దాయి ఒకటి. కేఎస్ఆర్ దాస్ చేసినటువంటి డైరెక్షన్ ఈ సినిమాకి ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా విసుగు చెందకుండా సినిమాలో లీనమయ్యి, అలాగే టర్నింగ్ పాయింట్స్ కూడా అద్భుతంగా మలిచినటువంటి తీరు, అలాగే ఒక్కొక్క సంఘటన మనల్ని మెస్మరైజం చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి కథనం, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో మనం చూస్తూ ఉంటే నిజంగా 1987లో కూడా అప్పటికి ఆయన సినీ రంగ ప్రవేశం చేసి 22 సంవత్సరాలు అవుతోంది. 22 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆయన స్టార్డమ్లో ఏమాత్రం చెక్కు చెదరకుండా, గ్లామర్ ఏమాత్రం చెక్కు చెదరకుండా, అలాగే ప్రజల్లో ఉండేటువంటి మాస్ ఇమేజ్ ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా అంత అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించారంటే ఇప్పటికీ కూడా మనకి చాలా పులకింతలు వేస్తుంది. నిజంగా ఒక మంచి నటుడు, మంచి హృదయం ఉన్నటువంటి మనిషి, ముద్దాయిగా ఆయన చెలరేగిపోయిన నటన ఈరోజు మనకి ఈ సినిమా యూట్యూబ్లో చూసినా కూడా ఒక కన్నుల పండుగగానే అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే రీమేక్ చిత్రాల్లో కూడా సక్సెస్ఫుల్ సినిమాలనే రీమేక్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నా ఒక ఫ్లాప్ చిత్రాన్ని తీసుకొని దాన్ని రీమేక్ చేసి ఒక బ్రహ్మాండమైన సూపర్ హిట్ అనిపించుకునేలా చేసినటువంటి ఒక పరుచూరి బ్రదర్స్ అయినా, ఒక కేఎస్ఆర్ దాస్ అయినా, ఒక సూపర్ స్టార్ కృష్ణ అయినా ఎప్పటికీ కూడా చిరస్మరణీయులు. కాబట్టి మనం నేటివిటీకి తగ్గట్టుగా కథనాన్ని మార్చుకొని ముందుకు నడిపిస్తే విజయం సాధ్యం అని నిరూపించిన ఈ ముద్దాయి ఎప్పటికీ కూడా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. మరి ఈ ముద్దాయి సినిమా మీరు చూసారా?
మీ అభిప్రాయాలు ఏంటి, మీ కామెంట్స్ ఏంటో మా ఛానల్లో తెలియచేయండి. అలాగే ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీ సపోర్ట్ ఎలవేళలా మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.